సార్ గిరిధర్ గారు, యాక్చువల్లీ అర్జెంటీనాకి 57 సంవత్సరాల్లో నిజానికి ప్రైమ్ మినిస్టీరియల్ లెవెల్లో భారతదేశం తరపున వెళ్ళినటువంటి బయలేటరల్ విజిట్ గా దీన్ని చెప్తూ ఉన్నారు. అందులోనూ మోదీ గారి రెండో పర్యటన ఇది. గతంలో 2018లో G20 సమ్మిట్ జరిగినప్పుడు కూడా వెళ్లారు. ఇప్పుడు అర్జెంటీనాకి మళ్ళీ రెండోసారి కూడా ప్రధాని హోదాలో ఆయన వెళ్ళడం జరిగింది. సో నిజానికి అర్జెంటీనాతో భారత్ కున్న సంబంధాలకు సంబంధించినటువంటి వివరాలేంటి అండ్ ఈ విజిట్ ద్వారా చేకూరే ప్రయోజనాలేంటి? 50 సంవత్సరాలు పైబడి ఏ ప్రధాని ఎందుకు వెళ్ళలేదు అని మనం కనుక ఆరాధిస్తామంటే, అర్జెంటీనాకు యూకేకి మధ్యలో సంబంధాలు సరిగా లేవు. యుద్ధం కూడా చేసుకున్నారు వాళ్ళు. మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉన్నప్పుడు ఫాక్లాండ్ ఐలాండ్స్ విషయంలో అర్జెంటీనా పక్కనే ఉన్నటువంటి దీవుల్ని యూకే దాన్ని కబ్జా చేసి కూర్చుంది. దానిని ఇది అర్జెంటీనా భూభాగం వెనక్కి తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు యుద్ధం కూడా చేశారు. ఓడిపోయారు, యూకే చేతిలో ఓడిపోయారు వాళ్ళు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ప్రధానులు కానీ మన నేతృత్వం కానీ యూకే ఎక్కడ బాధపడుతుందో, ఇంగ్లాండ్ ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి మన వాళ్ళు అర్జెంటీనాని కంప్లీట్ గా విస్మరించారు, అక్కడికి వెళ్ళలేదు. అది బేసిక్ అర్థం చేసుకోవాలి. కానీ మోదీ గారు అటువంటి వ్యక్తి కాదు కదా. చరిత్రలో ఉన్నటువంటి బ్యాగేజ్ అంతా పక్కన పెట్టేసి ఆయన స్టేట్ గా డీల్ చేసేటువంటి వ్యక్తి. అర్జెంటీనా ఈరోజు మనకు చాలా కీలకం. ఈ 5 దేశాల పర్యటనలో కూడా కొన్ని కీలకమైన అంశాలు మనం చూసామంటే, మొట్టమొదటిది మనం ఖనిజాల కోసం వెళ్తున్నాం. ఎస్పెషలీ మనకు రేర్ ఎర్త్ మినరల్స్ గురించి మనం వెళ్తాం. ఎందుకంటే చైనా యొక్క మొనోపలి ఉన్నది వాటి మీద. చైనా కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో, ప్రపంచంలో ఉన్నటువంటి 80 నుంచి 90% రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని వాళ్ళ అధీనం. అంటే అవన్నీ చైనా ఉన్నాయని మనం చెప్పట్లేదు. ఎక్కడ ప్రపంచంలో ఉన్నా ఆ మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళు తీసేసుకుంటారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట ఆ దేశంలో వెళ్ళడం, ఏదో మీకు బ్రిడ్జ్లు కట్టిస్తాం, రైల్వే ట్రాక్లు కట్టిస్తాం, అది ఇది అని చెప్పి అక్కడ పెట్టినట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్స్ అన్ని కూడా వాళ్ళ అధీనంలో తీసుకుంటారు. అందుకని వాళ్ళకి మోనోపొలి ఉన్నది. దానిని బ్రేక్ చేయడానికి, దాన్ని క్రమేపీ చైనా అబద్ధ హస్తాల నుంచి బయటకు తీసుకురావడానికి మోదీ గారు ఈ పర్యటన చేశారు. అందుకని అదే విషయంలో అర్జెంటీనాతో కూడా అదే చర్చించారు. అర్జెంటీనా, చిలీ, బ్రెజిల్ ఈ యొక్క ప్రాంతంలో, అంటే సెంట్రల్ సౌత్ ఏషియా, లాటిన్ అమెరికా అంటాం కదా, అక్కడ దాని మధ్య భాగంలో ఈ యొక్క రేర్ మినరల్స్, ఎస్పెషల్లీ యురేనియం కావచ్చు, లిథియం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చాలా విస్తృతంగా ఉన్నటువంటివి ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ లిథియం, ఎందుకంటే లిథియం మనకు తెలుసు, మన బ్యాటరీస్ చాలా అవసరం. కాబట్టి అర్జెంటీనా తోటి మనం కనుక ఒక విధమైనటువంటి సంబంధం పెట్టుకోగలిగితే కనుక తప్పకుండా మనం ఈ యొక్క చైనా యొక్క మోనోపలి నుంచి ఏదో కొంత ఉపశమనం వచ్చేటువంటి అవకాశాలు. అందుకని ఫస్ట్ ఆయనతో ఆ చర్చలు చేసి, రెండు అఫ్ కోర్స్ ఎక్కడికి వెళ్ళినా మోదీ గారు చేసేది ఏంటంటే మన టెక్నాలజీని అక్కడ స్థాపితం చేసేటువంటి దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పెషలీ మన యూపీఐని ప్రపంచవ్యాప్తంగా అందరూ యాక్సెప్ట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా కొన్ని రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో ప్రపంచంలో ఆల్మోస్ట్ 80-90% దేశాల్లో యూపీఐని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే కనుక మనం క్వాయిట్ గా ఏం చెప్పకుండా డీడాలరైజేషన్ చేస్తున్నాం. అంటే డీడాలరైజేషన్ అనడానికి వీలు లేదు, కానీ డాలర్ ఆధిపత్యం నుంచి క్రమేపీ భారతీయ టెక్నాలజీని వీళ్ళందరికీ అలవాటు చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అది బిలో ద రాడార్ అంటారు కదా. అంటే అమెరికా దాని గురించి ఏం పెద్ద కలవరపడట్లేదు, ఏదో మనం ఏదో వాళ్ళు వ్యతిరేకంగా చేసుకోవడం అనుకోవట్లేదు. కానీ క్రమేపీ మన టెక్నాలజీ, యూపీఐ టెక్నాలజీ అన్ని దేశాల్లో పంపించే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. సో ఇది రెండవ విషయం. మూడవ విషయం, చైనా యొక్క కంట్రోల్ ఈ దేశాల్లో అంతా ఉంది కదా, దాని నుంచి వాళ్లకు ఒక ఉపశమనం కలిగించి, ఊరట కలిగించి, వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చే దిశగా మోదీ గారి ప్రయత్నం చేస్తారు. సో ఈ 3 అంశాలు అన్ని దేశాల పర్యటనలో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకటి ఖనిజాలు, 2 మన భారతీయ టెక్నాలజీ, మన భారతీయ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ పంపించడం, 3 చైనాని కౌంటర్ చేయడం. ఈ 3 అంశాలు మనకు ప్రస్ఫుటంగా అన్నింటిలో కనిపిస్తున్నాయి. పైపెచ్చు జావియర్ మిలే, అర్జెంటీనా అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్ రైట్ వింగ్, ఈ లెఫ్టిస్ట్ చెత్త భావజాలానికి విరుద్ధంగా ఆయన దేశంలో చాలా మార్పు తీసుకొచ్చారు ఆయన. కాబట్టి మోదీ గారు కూడా జాతీయవాది, కాబట్టి వాళ్ళిద్దరిలో కామనాలిటీ అనేది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. అందుకని ఇటువంటి కీలకమైనటువంటి చర్చలు, ఎంఓఏలు, సంతకాలు పెట్టుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టు మన టెక్నాలజీ ఏదైతే ఉందో దాంట్లో ఈవెన్ మనం ఫార్మస్యూటికల్ టెక్నాలజీ కూడా చెప్పచ్చు. అది ఒక యూపీఐ లాంటి సాఫ్ట్వేర్ కాకపోవచ్చు, మన ఫార్మస్యూటికల్ కావచ్చు, మన డిఫెన్స్ కావచ్చు, టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ తేజస్ కొనాలని కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు వాళ్ళు. అన్ఫార్చునేట్ గా మనం దాంట్లో కొన్ని బ్రిటిష్ కాంపోనెంట్స్ ఉన్నాయి, వాళ్ళకు బ్రిటన్ కి పడదు, కాబట్టి అది వాళ్ళకు ఇబ్బందికరమైన విషయం. కాబట్టి విషయంలో కొంత మనం దాన్ని అర్జెంటీనాని కన్విన్స్ చేయలేకపోయాం. బట్ మన ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం. క్రమేపీ యూకే నుంచి కొనేటువంటి కాంపోనెంట్స్ తీసేసి ఇతరత్ర సోర్సెస్ నుంచో లేదా మన దేశంలో తయారు చేసే దిశగా మనం చేయగలిగితే తేజస్ కొనడానికి అర్జెంటీనా కూడా ఇస్తున్నాం. అలాగే ఈ దేశాలన్నీ కూడా మనకు ఆకాష్ తీర్ కానీ లేదా మనకు ఉన్నటువంటి డ్రోన్స్ కానీ వీటన్నిటి మీద కూడా వాళ్ళు మక్కువ చూపిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ యొక్క ఘన విజయం తర్వాత
అర్జెంటీనా, బ్రెజిల్ వీళ్ళందరూ కూడా మన డిఫెన్స్ కొన్ని కాంపనెంట్స్ కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇన్ని అంశాలు మోదీ గారు అక్కడ డీల్ చేస్తున్నారు. ఆయన అసలు లిటరల్గా అంటే ఆయన ఫ్లైట్ లోనే పడుకుంటున్నారు, దిగంగానే మీటింగ్స్, అంత అకుంఠిత దీక్షతోటి ఆయన ఇవన్నీ కూడా సాధిస్తున్నారు. కాబట్టి అర్జెంటీనాలో చేసినటువంటిది చాలా పెద్ద నెరేటివ్ ఇది. రాబోయే రోజుల్లో మన ఫ్యాక్టరీస్ వెళ్ళి, మన మైనర్స్ వెళ్ళి అక్కడ ఈ రేర్ ఎర్త్స్ అన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెట్టాక ఇలా రాబోయే 3-4 సంవత్సరాల్లో క్రమేపీ చైనా మీద ఉన్న డిపెండెన్సీని మనం తగ్గించుకోబోతున్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి విజిట్ మోదీ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.